జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటలా చూస్తున్నావు? నువ్వుంటావు, నేను వెళ్ళిపోతాను. నువ్వెప్పటికీ ఇక్కడే ఉంటావు. నేనెప్పటికీ ఈ ఇంటికి తిరిగి రాలేను. ఎంత అదృష్టవంతురాలివే నువ్వు. పెంపుడు జంతువుగా పుట్టినా మా నాన్న ప్రేమని దక్కించుకున్నావు. మా నాన్న ప్రేమని బిడ్డలా దక్కించుకున్నావు. నాకు విశ్వాసం ఉంది, నాకు విధేయత ఉంది. కానీ ఈ ఇంట్లో ఉండే అదృష్టం లేదు. ఇప్పుడు పెళ్లి చూపులంటున్నారు, రేపు పెళ్ళంటారు, ఆ తర్వాత అప్పగింతలు చేసి అత్తగారింటికి పంపించేస్తారు. మళ్ళీ పుట్టింటికి ఎవరూ పిలవరు. అమ్మ లేని పుట్టిల్లిక్కడ, నాన్న ప్రేమ లేని పరాయిల్లక్కడ. నేను తిరిగి రానని నీకు అర్థమైపోయిందా? ఇంత జాలిగా చూస్తున్నా. అమ్మాయి గారు, కింద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, మీరు ఏడుస్తూ కూర్చున్నారేంటి? నన్ను ఇంట్లో నుంచి వెలివేయడానికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారా? అంత మాట ఎందుకు అమ్మాయి గారు? నాకు తెలుసు, దీప్తి కోసమే మా నాన్న ఓ మెట్టు దిగి సంబంధం ఖాయం చేసుకొచ్చారు. నన్ను బయటికి పంపించడం కోసం ఇంకో మెట్టు దిగుతారు. నేనుండకూడదు, నా మొహం చూపించకూడదు. నేను ఏడ్చేది ఈ పెళ్లి గురించి కూడా కాదు. ఈ పెళ్లి పేరుతో మా నాన్న నుంచి దూరం కావాల్సి వస్తుందని. ఆయన మనసు ఎవరు మార్చగలరు? పెద్దయ్య గారు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. నిజంగానే ఆయన మనసుని ఎవరూ మార్చలేరు. మార్చలేమని తెలిసినప్పుడు మనమైనా సర్దుకుపోవాలి కదా. పోతాను, పోతాను, అన్నీ సర్దుకునే పోతాను. రూపా, ఏంటమ్మా ఇది? అవతల పెళ్లి వాళ్ళొచ్చారు, ఈ టైంలో? పిండి, ఏడవకమ్మా. రాజు, మా పెద్దనాన్న నువ్వేం చెప్పినా వింటాడు కదా. ఏదైనా చెప్పి అక్క పెళ్ళి ఆపేయలేవా? పాపం మా అక్క ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది. వెంకీ, ఏ విషయంలోనైనా పెద్దయ్య గారు నా మాట వింటారేమో, అమ్మాయి గారి విషయంలో మాత్రం ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మార్చుకోరు. రాజు, ఇందరం ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం. అవును, నా కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఉన్నారు తప్ప నా దుఃఖాన్ని తుడిచేసే వాళ్ళు ఎవరూ లేరు. దగ్గరుండి తీసుకెళ్ళు పిన్ని, కలిపాసుని. ఏడవకమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.